హాయ్ విష్క గారు, Hi అండి. వెరీ నైస్ మీటింగ్ యూ. ఐ థింక్ విష్క గారికి ఎందుకు ఆ గోల్డెన్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది, గోల్డెన్ థ్యాంక్ యూ సో మచ్. I hope అంటే 2000 వినడానికి చాలా వినసొంపుగా ఉంది. నిజమే కదా. 2025 or 26 మంచి కాంటెంట్ ఫిల్మ్స్తోని బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ అండ్ ఆడియన్స్ ప్రతిదీ చూస్తున్నారు. దానివల్ల మంచి అప్రిషియేషన్, మంచి అప్లాస్ వస్తుంది. ఐ హోప్ యాక్టర్గా ఇదే ఈ రికగ్నిషన్ గురించే ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ మీ స్ట్రగ్లింగ్ కూడా ఫైనల్లీ హౌ యూ ఎంజాయ్ దిస్. ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ సో మచ్, ట్రస్ట్ మీ. చాలా ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ మన తెలుగు ఆడియన్స్కి ఒకరు ఎవరైనా నచ్చితే ఇంకా అలా తీసుకెళ్ళిపోతారు కదా, అది నేను చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను. రైట్. బట్ ఏ టైంలో అయినా కొంచెం అన్న ఆ బ్యాక్ స్టెప్ వేసేది, ఎందుకంటే తెలుగు అమ్మాయికి ఆపర్చునిటీస్ రావట్లేదు, మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అందులో ఇంకా రేర్గా వస్తూ ఉంటాయి. బట్ ఫైనల్లీ లక్కీగా మీకు అవన్నీ కూడా ఆన్ బోర్డ్లో స్టార్టింగ్లో వస్తున్నాయి కాబట్టి ఎప్పుడైనా ఆ పుష్ బ్యాక్ అవ్వడం జరిగింది ఎప్పుడన్నా? లేదు, అంటే కొన్ని జరుగుతుంటాయి చిన్నవి అటు ఇటు. బట్ దెన్ నాకు హోప్ ఉంది, నేను ఏదో ఒక రోజు ఇలా పెద్ద హిట్లు మూవీ చేస్తాను అనేసి. సో ఐఎమ్ డూయింగ్ ఇట్. గ్రేట్ సూపర్. అంటే ఇప్పటివరకు వచ్చిన ఫిల్మ్స్ అన్నీ కూడా చూసుకుంటే బ్యాకప్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే యాక్టర్స్ కానీ కొంచెం మంచి ప్యాడప్తో ఉండడం వల్ల ఆడియన్స్ కొంచెం ఈజీగా రిజిస్టర్ ఉంటుంది. బట్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ ఫిల్మ్స్ పురుష. సో ఇప్పుడు ఈ రెస్పాన్సిబుల్ కొంచెం మీ షోల్డర్స్ మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది కొంచెం ఎలా ఉంది ఈ రెస్పాన్సిబుల్ కానీ ఇదంతా? యాక్చువల్లీ నాకు కొంచెం కొత్తగానే ఉంది మీరు చెప్పినట్టు. ఎందుకంటే లాస్ట్ 2 ఫిల్మ్స్ కమిటీ కుర్రాలు కానీ కోర్ట్ కానీ చాలా గ్రేట్ ప్రొడ్యూసర్స్ బ్యాక్ పుషప్ చాలా పెద్దగా ఉండే. ఇది మీరు చెప్పినట్టు షోల్డర్స్ మీద ఉన్నది, అది కొంచెం రెస్పాన్సిబిలిటీయే. అండ్ ఇది నాకు చాలా కొంచెం న్యూ జర్నీ లాగా కూడా ఉంది, ఎక్స్పీరియన్స్లు ఇవన్నీ. బట్ దెన్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. అగైన్ కొంచెం భయం కూడా ఉంది. ఇప్పుడు నాకు తెలుస్తుంది అప్పుడు మా ప్రొడ్యూసర్స్ కానీ లీడ్ ఆర్టిస్టులు కానీ ఎలా ఫీల్ అయ్యారు అని. బట్ ఇట్స్ వెరీ అమేజింగ్ అండ్ చాలా బాగుంది. అండ్ ఐఎమ్ సో మచ్ కాన్ఫిడెంట్ ఇన్ ఆ ఫిల్మ్. వన్స్ ఓవర్ టైం తెలుగు ఇండస్ట్రీలోని అప్పుడే మనం మంచిగా లైమ్ లైట్లోకి వచ్చిన తర్వాత ఎవరైనా వైఫ్ ఓరియంటెడ్ రోల్స్ ఇస్తే డెఫినెట్లీ నో అని ఉండేది ఎక్కువగా యాక్టర్స్ నుంచి. బట్ ఇప్పుడు మొత్తం అంతా చేంజ్ అయింది. ఆ పర్ఫార్మెన్స్ ఎక్కడ దొరికితే చాలు వెంటనే మనం వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాం. సో ఒక వైఫ్ క్యారెక్టర్ మీరు చేయాలి, ఫ్రమ్ ఉమెన్ టు వైఫ్ ఈ ట్రాన్సిషన్ ఉంటుంది లైఫ్లో అన్నప్పుడు హౌ ఎంజాయ్ అనేది ఎక్స్పీరియన్స్ నాకు రియల్ లైఫ్లో ముందుగా వస్తుందని చేశాను. బట్ ఇట్ వాజ్ వెరీ ఫన్. నాకేమంత డిఫరెన్స్ అనిపించలేదు వైఫ్ క్యారెక్టర్ ఆర్ ఇది అది అని. బికాజ్ ఐ థింక్ ప్రతి ఉమెన్కి ఆ డిఎన్ఏలోనే మన ఇండియన్ పేరెంట్స్ అలా పెట్టి పంపిస్తారేమో చిన్నప్పటి నుంచి. సో నాకేం పెద్దగా డిఫరెంట్ అనిపించలేదు. మేబీ రియల్ లైఫ్లో పెళ్లి జరుగుతా తెలుస్తుందేమో నాకు. బట్ ఇట్ వాజ్ వెరీ అమేజింగ్. అండ్ నా వరకు నేను ఏ రోజు ఇలాంటివే చెయ్యాలి ఆర్ అలాంటివే అని పర్టికులర్గా ఎప్పుడు లేను. ఐ వాజ్ ఆల్వేస్ ఫౌండ్ ఆఫ్ డూయింగ్ వర్సిటైల్ థింగ్స్. సో ఐ రియల్లీ ఎంజాయ్ డూయింగ్ పురుష. సో అంటే ఇండియన్ ట్రెడిషనల్ బట్టి సొసైటీ నామ్స్లో కూడా ఎప్పుడు కూడా ఉమెన్ ఇంపార్టెన్స్ ఎలా తెలియజేయాలని సినిమాస్ ఎక్కువ వస్తుంటాయి. దాని మీద అవేర్నెస్ కూడా మాకు క్రియేట్ చేస్తుంటాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మెన్ క్రియేట్ లేకపోతే వాళ్ళ స్ట్రగల్స్ ఇవన్నీ చూపిస్తున్నప్పుడు కొంచెం ఫన్ సెంటర్లో తీసుకెళ్ళి లాస్ట్లో ఎమోషనల్ క్యారీ బ్యాక్ మాకు చేస్తూ ఉంటారు. సో చాలామంది ఆడియన్స్ ఏమనుకుంటారంటే డస్ ఇట్ రియలీ నెసెసరీ టు వాచ్ దిస్ ఫిల్మ్, లేకపోతే ఇలాంటి సినిమా ఈ టైంలో నిజంగా అవసరమా అని. అంటే ఒక యాక్టర్గా మీరు ఆల్రెడీ చేశారు కాబట్టి వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఇదంతా పక్కన పెట్టేస్తే నేను ముందు చెప్పినట్టు ఒక ఆడియన్స్ ఒక మూవీకి వచ్చారు అంటే ఎంటర్టైన్మెంట్ కోసం వస్తారు. రైట్. బికాస్ టు ఎస్కేప్ ద రియాలిటీ ఆఫ్ దేర్ లైఫ్స్. ఓకే. సో ఎంటర్టైన్మెంట్కి వచ్చేటప్పుడు మనం ఫుల్ ఎంటర్టైన్మెంట్ చూపిస్తూ మన రియల్ లైఫ్తో కనెక్ట్ అయ్యే ఇష్యూస్ని కూడా ఆ నరేషన్లోనే మనం పోర్ట్రేట్ చేయడం జరుగుతుంటుంది. కొంతమంది అది చూసి కనెక్ట్ అయ్యి మారుతారు, లైక్ కొంచెం చేంజెస్ వస్తాయి. కొంతమంది అదే ఫన్నీ వేగా తీసుకెళ్ళిపోతారు. మన పని మనం పోర్ట్రేట్ చేయడం, ఆడియన్స్కి చూపించడం వాట్ ఈజ్ రాంగ్, వాట్ ఈజ్ రైట్, ఇలా ఉండాలి అలా ఉండాలి. ఏదో మనం పెద్ద మెసేజ్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ సినిమా అనేది ప్రతి ఒళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా గట్టిగా ఉంటుందని నేను నమ్ముతాను. సో మన సైడ్ నుంచి మనం కొంచెం ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మంచిగా. సో ఆడియన్స్ అయితే ఖచ్చితంగా చూడాలనే అంటాను ఇలాంటి ఒక ఫిల్మ్. అఫ్ కోర్స్ దే విల్ గెట్ ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అట్ ద సేమ్ టైం. ఇలా ఉంటే ఇలా చేస్తారు భార్యలు, ఓకే కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అనే థాట్ కూడా వస్తుంది కాబట్టి కొంచెం భయపడితే బాగుంటుంది. బట్ అంటే మీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వైఫ్ ఎలా ఉంటుంది సినిమాలో? కొంచెం జస్ట్ ఒక చిన్న టీజ్ ఇవ్వాలి అంటే. ద రియాలిటీ ఆఫ్ మీ. వావ్, ద రియాలిటీ ఆఫ్ మీ. దట్స్ వై డైరెక్టర్ చూస్ యు. బికాజ్ మా డైరెక్టర్ సార్ చూడగానే షీఈస్ ద వన్ అని అన్నారు. అండ్ నాకు తెలియలేదు ఎందుకు అలా సడన్గా ఎందుకు అన్నారు. బట్ పోస్టర్స్ కానీ ఆర్ టీజర్లో చూసిన వాళ్ళందరూ ఈవెన్ మా ఫ్యామిలీ, మా అమ్మ నాన్న కూడా నువ్వే నీ రియల్ క్యారెక్టరే అనేసి. రియల్ క్యారెక్టర్లో ఎలా అయితే నేను ఉన్నాను యాజ్ విషిక, నేను ఆన్ స్క్రీన్ కూడా అలానే ఉండబోతున్నాను ఇందులోని గీతాలాగా.
బట్ కొట్టడం అవన్నీ ఎప్పుడు మ్యాన్ హ్యాండ్లింగ్ నేను ఎప్పుడు చేయలేదు, ఆపర్చునిటీ నాకు రాలేదు. బట్ ఇక్కడ ఆడియన్స్ కొంచెం భయపడతారుగా విష్కా గారి దగ్గర రాగానే. నేనేంటి దెయ్యన్నా, నేనేం భయపడద్దబ్బా, నిజంగా రండి. కొంచెం కోపం ఎక్కువే. అది కొన్నిసార్లు మాకు బయటకు కనబడినప్పటికీ ఆడియన్స్ మేము కొంచెం జాగ్రత్త పడతాం, విష్కా గారి దగ్గరికి అంత ఫ్రీగా వెళ్ళొచ్చా లేదా. ప్లీజ్ బీ ఫ్రీ. నేను చాలా జోవియల్గా, చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. ప్లీజ్. యా, బట్ డిఫరెంట్ ఆడియన్స్ ఒక్కొక్క టైంలో ఒక్కొక్క దానికి కనెక్ట్ అవుతారు. యాజ్ ఆడియన్స్ నేను సినిమా చూస్తున్నప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ డైలాగ్స్ని మీరు ఎలా కన్వర్ట్ చేసుకొని ఎలా దాన్ని యూజ్ చేస్తున్నారు, అది నాకు కొంచెం బాగా ఇంటర్లింక్ అయ్యింది. సో ఇలాంటి ఒక గ్రేట్ టెక్నికల్ రైటింగ్ ఉన్న డైరెక్టర్ని, సో వాట్ యు వాంట్ టు సే అబౌట్ హిస్ అంటే ప్యాషన్ కానీ ఇలా వీరు సార్ ఈజ్ అమేజింగ్. వీరు సార్ అమేజింగ్. తను ఎప్పుడైతే నాకు నరేషన్ ఇచ్చారో తనకంటూ ఒక పిక్చర్ ఉంటుంది, ఇలా విజువల్స్ ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది అదని. నాకు ఫస్ట్లో చెప్పినప్పుడు వినడానికి బాగుంటాయి అవన్నీ, బట్ ఆన్ స్క్రీన్ అవుట్పుట్ అనేది రియల్ టైంలో అది ఎంత బాగా రియలిస్టిక్గా తీస్తే అంత బాగా మనం కన్వే చేయగలం, ఆర్ కన్విన్స్ చేయగలం ఆడియన్స్కి, వాళ్ళు కూడా ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళగలం. స్టార్టింగ్లో నాకు కొంచెం భయం వేసింది, ఇంత పెద్ద ఇవన్నీ ఎలా జరుగుతాయని. బట్ వెన్ ఐ సా ది అవుట్పుట్ ఐ వాజ్ లైక్ అమేజింగ్. వీరు సార్ ఎక్కడ కన్విన్స్ అవ్వలేదు. నాట్ ఓన్లీ వీరు సార్, మా టీమ్ కానీ మా ప్రొడ్యూసర్స్ కానీ ఒక్క దగ్గర కూడా కన్విన్స్ అవ్వలేదు ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళడానికి. సో ఐఎమ్ డెఫినెట్లీ షూర్ యూ విల్ గెట్ అమేజ్డ్ బై ఇట్. గ్రేట్. డెఫినెట్లీ నార్మల్గా మంచి మంచి రోల్స్ చేసిన తర్వాత డైరెక్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది మీ మీద. ఇప్పుడు విష్కా గారు ఈ సినిమాలో ఉన్నారంటే ఫస్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ వచ్చేస్తుంది, అయిన తర్వాత వెంటనే ఒక 2-3 అవార్డులు కూడా వచ్చేస్తుంది. ఐ లవ్ యూ మ్యాన్, ఐ లవ్ యూ. చాలా మంచి మంచి మాటలు మాట్లాడుతున్నారు ఈరోజు. యూ మేకింగ్ మీ హ్యాపీ టుడే. సో వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ పురుష ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్ అనేది, జనాలు చూసిన తర్వాత ఎలాంటి రెస్పాన్స్ కానీ వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ అనేది? వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు. భార్యలు ఇంటికి వెళ్ళి మరి ఏం చేస్తారో భర్తలకి మా చేతిలో లేదు, కాషియస్ ఇస్తున్నాను నేను. బట్ దే విల్ లవ్ ఇట్, అఫ్ కోర్స్ దే విల్ లవ్ ఇట్. అండ్ డెఫినెట్లీ వాళ్ళ పాస్ట్కి అయితే డెఫినెట్లీ వెళ్తారు ఒక పాయింట్లో. అర్రే మనకు కూడా ఉండేదిగా అది అనేసి చిన్న ఉంటాయి. భార్యలు ప్లీజ్ అలాంటి సినిమా చేసి వెళ్ళిన తర్వాత వెంటనే మీ హస్బెండ్స్ ఫోన్ తీస్తే ఏదో చేస్తున్నారని అర్థం. కళ్ళేయండి ఒకసారి తర్వాత. గ్రేట్. ఫైనల్ వన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ అంటే, ఒకసారి పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్తో నిహారిక గారితో జర్నీ, తర్వాత కోట్తో మనం వాల్ పిక్చర్స్తో కానీ ఈ జర్నీస్ ఒక యాక్టర్గా ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తాయి, ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంటుంది ఇలాంటి యాక్టర్స్తో మీరే వర్క్ చేస్తున్నప్పుడు అనేది? సో అలాంటి పెద్ద ప్రొడక్షన్స్తో కానీ అలాంటి ఆర్టిస్ట్తో వర్క్ చేసినప్పుడు మనకి సెల్ఫ్ అవేర్నెస్ అనేది చాలా పెరుగుతుంది. లైక్ వాట్ వీ హ్యావ్ టు డూ, ఇలాంటివి చాలా క్వశ్చన్స్ రైజ్ అయిపోతాయి మనకి. సో అలాంటి టైంలో సెల్ఫ్ అవేర్నెస్ చాలా ఎక్కువ పెరుగుతుంది కాబట్టి మనం ఇంకా ఎక్కువ జాగ్రత్తగా స్టెప్లు వేయడం జరుగుతుంటుంది. కమింగ్ మూవీస్ సెలెక్ట్ చేసుకునే పిక్చర్స్ కానీ స్టోరీస్ కానీ క్యారెక్టర్స్ కానీ ఏదైనా ఇంకొంచెం జాగ్రత్తగా సెల్ఫ్ అవేర్తో. అండ్ మనకి ఒక గట్ ఫీల్ కూడా వస్తుంది, లైక్ ఇది నాకు వర్క్ అవుతుందా లేదా అని. ఏది పడితే చేయడం వేరు, ఒక స్టోరీ విని ఇది నా స్టోరీ, దిస్ ఈజ్ గోయింగ్ టు టర్నింగ్ పాయింట్ అని అన్నప్పుడు ఆ గట్ ఫీల్ అయితే పెరుగుతుంది అని నేను అనుకున్నాను, ఎందుకంటే నాకు అలా అయ్యింది కాబట్టి. సో యా, ఐఎమ్ సో లక్కీ టు బీ పార్ట్ ఆఫ్ కమిటీ కుర్రోళ్ళు అండ్ కోట్ అండ్ నౌ దిస్. ఇట్స్ బీన్ అన్ అమేజింగ్ జర్నీ. అండ్ మేబీ అప్పుడు నేను స్టార్టింగ్లో నేను ఇంత కాన్ఫిడెంట్గా లేనేమో, బట్ యా కాన్ఫిడెన్స్గా లేను అంటే నా మీద నాకు చాలా కాన్ఫిడెంట్గా ఉండే. బట్ ఇండస్ట్రీ యు నో హౌ ఇట్ వర్క్స్ అండ్ సో మచ్ కాంపిటీషన్, ప్రతి మంత్కి ఒక కొత్త చేంజెస్ అండ్ ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్. అలాంటి వాటికి మనం అడ్జస్ట్ అవుతూ మనకి మనం పోర్ట్రేట్ చేసుకుంటూ ఛాన్సెస్ మన దగ్గరికి వస్తున్నా లేదా మనం ఛాన్సెస్ దగ్గరికి వెళ్తున్నాం, ఇవన్నీ ఒక జర్నీ. ఇంకా నేను ఈ జర్నీలోనే ఉన్నాను, నేనేమి ఇంకా అంత ఎండింగ్ పాయింట్కి వెళ్ళిపోలేదు. ఇంకా మేబీ ఇట్స్ స్టేజ్ 1లో ఉన్నానని నేను అనుకుంటున్నాను. బట్ మేము కోర్ట్ సినిమా చూసిన తర్వాత ఎవ్రీ ఆడియన్స్ ఫీల్స్ లైక్ జస్ట్ ఇప్పుడు నాని గారు విష్క గారు జస్ట్ ఒక 1 ఫోన్ కాల్ ఇవే వచ్చేసి ఉంటారేమో అనుకుంటాం, అంత బాండ్ క్రియేట్ అయిందేమో అని. వాట్ వాస్ ద రియల్ సిచ్యువేషన్? హీస్ వెరీ స్వీట్ అండి. నాని గారు ఈజ్ సో స్వీట్. అఫ్ కోర్స్ అందరికీ తెలుసు నాని గారు ఈజ్ వెరీ స్వీట్ అండ్ యా బాగా పలకరిస్తారు నాకు. అవరి విషయం అంత బాగుందా అని బాగా అండ్ అగైన్ నేను ఇప్పుడు ప్యారడైజ్లో కూడా చేస్తున్నాను కాబట్టి వీ గెట్ టు మీట్ ఎవ్రీ డే, వీ గెట్ టు టాక్ ఎవ్రీ డే వర్క్ కోసం కానీ ప్రతి విషయాలు మాట్లాడుతుంటాం కాబట్టి సో స్వీట్. కొన్నిసార్లు లేట్ అవ్వడం ఆడియన్స్గా మేము ఫీల్ అవుతూ ఉంటాం, బట్ కొన్నిసార్లు డిలే మాత్రం డెఫినెట్గా వర్త్ రిజల్ట్ అంటారు కదా. సో వాట్ యూ వాంట్ టు సే అబౌట్ ద ప్యారడైజ్? అంత డిలే అవుతుంది కదా, రేపు మేము చూసి అవుట్పుట్ ఎంత సాటిస్ఫై? ఒక సేయింగ్ ఉంది, సబర్ కా ఫల్ మీఠా అవుతా హై. సో డెఫినెట్లీ గోనా లవ్ ఇట్. అందరికి అదే చెప్తున్నాను. యా ఆఫ్ కోర్స్ ఇట్స్ అ ప్యారడైజ్. బిర్యానీ మరి కుక్ అవ్వాలి కదా మంచిగా, మీరు తినాలి అంటే మరి. యా రైట్. విషింగ్ గ్రేట్ సక్సెస్ విష్క గారు.
అండ్ యూఆర్ ద నెక్స్ట్ వన్ ఆఫ్ ద ప్రామిసింగ్ ఆడియన్స్గా మేము బాగా ఫీల్ అవుతున్నాం. ఎలా అయితే నాని గారు ఒక్కొక్క మెట్టు పెడుతున్నారు యాజ్ యాక్ట్రెస్ యూఆర్ ఆల్సో స్పీచ్ ఫిక్స్ అయ్యి వచ్చావా నాకు చెప్దామని. ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హార్ట్. ఎందుకంటే కోర్ట్ తర్వాత కానీ కమిటీ కోర్ట్ ఇవన్నీ చూస్తున్నప్పుడు సో వన్ ఆఫ్ ద తెలుగు యాక్టర్స్ ఒక ప్రామిసింగ్ రోజుతో మా ముందుకు వస్తున్నారు. సో వీ హ్యావ్ టు కీప్ వెరీ సేఫ్. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటూ మంచి మంచి రోజుల్లో చూడాలి. విషయంగా గ్రేట్ సక్సెస్ ఫర్ పురుష. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. థ్యాంక్ యూ Thank you so మచ్. థ్యాంక్ యూ.